హాయ్ అండి. క్యారెట్ తోటి సగ్గుబియ్యం పాయసం ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ అండి. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా క్యారెట్ పాయసం చేసామంటే చాలా స్పెషల్గా ఉంటుందండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పావు కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలో 2 పెద్ద క్యారెట్లను తురుముకొని వేసుకుంటున్నాను. క్యారెట్ తురుము వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి నిదానంగా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి అంతా కూడా సెపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడే క్యారెట్ మంచిగా ఫ్రై అవుతుంది. క్యారెట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3/4 లీటరు కాచిన పాలు పోసుకుంటున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ పోసుకుంటున్నాను. అప్పుడే ఈ పాయసం టేస్టీగా ఉంటుంది. పాలు పోసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలండి. పాలు చక్కగా మరగాలన్నమాట. అప్పుడే పాయసం టేస్టీగా ఉంటుంది. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి 1 గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. నేను ఇక్కడ సన్నగా ఉన్న సగ్గుబియ్యం వేసుకుంటున్నానండి. లావుగా ఉన్నాయైనా సరే వేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ అలాగే ఈ సగ్గుబియ్యం ఒక 80% ఉడికించుకోవాలి. మిగిలిన 20% స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడికి ఉడికిపోతాయండి. ఫస్టే మరీ మెత్తగా ఉడికించుకున్నామంటే బాగా మెత్తగా అయిపోయి గట్టి పడిపోతుందండి తొందరగా. సో ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందులోకి కొన్ని పాలు పోసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అనిపిస్తుందండి. సో అందు గురించి ఇంకొన్ని పాలు పోసుకున్నాను. మనకి కొంచెం పలచగా కావాలంటే కొన్ని పాలు ఎక్కువగా పోసుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందులోకి మనం తినే స్వీట్కి తగ్గట్టుగా పంచదార వేసుకుంటున్నాను. అసలైతే ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చండి. బట్ నేనైతే పంచదార వేసుకుంటున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి కూడా వేసుకోవాలండి. బట్ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లగా అయినా తినొచ్చు, వేడిగానే తినొచ్చండి. ఎలా తిన్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలాగా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.